అందరికీ నమస్కారం. నేను మీ బాలాజీ. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ చాలా డిస్టర్బ్ చేసింది మైండ్లో. ఏంటంటే అది మా అబ్బాయి ధన్విన్, పెద్ద అబ్బాయి సడన్గా వచ్చి నా క్లాస్మేట్ చనిపోయాడు అని చెప్పాడు అనమాట. అదేంటి ఎలా అయింది అంటే, రోడ్లో నుంచి ఉన్నప్పుడు ఒక ఆర్టీసీ బస్ వచ్చి గుద్దేసింది అని చెప్పాడు తను. కొంచెం బాధపడ్డాను అండ్ కొంచెం డిస్టర్బ్ కూడా అయింది. బట్ వీడియో చూసినప్పుడు ఎంత కోపం వచ్చిందంటే, ఆ అబ్బాయి పాపం పొద్దున్న తన స్కూల్కి వెళ్ళడం కోసం స్కూల్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాడు కార్నర్లో, రోడ్కి పక్కన చాలా సేఫ్ ప్లేస్లో ఉన్నాయి. అండ్ యాక్టివ్ కూడా ఉన్నాడు. అండ్ ఏదో సెల్ ఫోన్లో లేకపోతే దేంట్లోనో చూసుకొని అది కాన్సన్ట్రేషన్ లేకుండా కదా కాదు. సడన్ గా ఒక ఆర్టీసీ బస్సు ఫాస్ట్ గా వస్తూ ఇంకొక వెహికల్ కార్ వచ్చి అడ్డం వచ్చిందని చెప్పేసి బ్రేక్ కంట్రోల్ కూడా లేకుండా అట్లా తిప్పేశాడు అనమాట. అంటే అంత స్పీడ్ అది తిప్పేశాడు. అబ్బాయిని డైరెక్ట్గా వెళ్ళి గుద్దేశాడు. అటువైపు ఒక కారు పార్కే ఉంది. ఆ కార్కిను బస్కి సెంటర్లో వచ్చేసి ఇరుక్కుపోయాడు అనమాట ఆ ఫోర్స్లో. సో దీంట్లో చూసారంటే ప్రాబ్లము ఫస్ట్ ఇమేజ్ డ్రైవర్స్, వాళ్ళు డ్రైవింగ్ సెన్స్, సివిక్ సెన్స్ లేదు, డ్రైవింగ్ సెన్స్ లేదు. ఎందుకంటే కార్ని అడ్డంగా తీసుకొని వచ్చేసి అలా కొంచెం కూడా వార్నింగ్ లేకుండా టర్న్ చేయడం, అంటే సడన్ గా రావటం అనమాట. వీళ్ళ వల్ల, ఇలాంటి డ్రైవర్స్ వల్ల హైవేస్ లో కానీ ఇక్కడ రోడ్స్ లో కానీ చాలా యాక్సిడెంట్స్ జరుగుతాయి. అసలు చూడకుండా తిప్పేయడం అనమాట. సెకండ్, ఈ ఆర్టీసీ బస్సు అంత ఫాస్ట్ గా వస్తుంది, అంటే అన్కంట్రోల్డ్, బ్రేక్ వేస్తే కంట్రోల్ అవ్వని స్పీడ్ అనమాట. అది అంత స్పీడ్ గా వచ్చి కంట్రోల్ లేకుండా డైరెక్ట్ గా వచ్చేసి లెఫ్ట్ తిప్పేసాడు, అబ్బాయి మీదకి వెళ్ళిపోయింది. సో అంత హెవీ డ్యూటీ బస్సు ఎందుకు అంత ఫాస్ట్ గా రావాలి? అంత ప్యాసింజర్స్ ఉండే వెహికల్స్ లో అంత ఫాస్ట్ గా రావచ్చా? సో నాకేమనిపించింది అంటే, ఈ డ్రైవర్ ఎవరు, ఇమేజ్ డ్రైవర్ ఎవరు అలా టర్న్ చేశాడో అతను వాళ్ళ కారు, అంటే అతని లైసెన్స్ టోటల్ గా పర్మనెంట్ గా వచ్చేసి తీసేయాలి అండ్ కార్ని కూడా సీజ్ చేసేయాలి. అదేలాగా డ్రైవర్ దగ్గర ఆర్టీసీ బస్ అసలు ఫుల్ కండిషన్ ఏముంది, ఆ బస్సును అసలు ఎవరు అప్రూవ్ చేశారు? ఆ డ్రైవర్ అంత ఫాస్ట్ గా వెళ్ళడానికి పనిష్మెంట్ గా అసలు తను గవర్నమెంట్ జాబ్ నుంచి తీసేయాలనిపిస్తుంది. సెకండ్, వాళ్ళ ఫ్యామిలీ ఏమైంది ఏంటి అనేది, బికాస్ ఇలాంటి యాక్షన్ వస్తేనే రోడ్ సేఫ్టీ బెటర్ అవుతాయి. ద సేమ్ టైం స్టూడెంట్స్ ఇలాంటి పికప్ పాయింట్స్ లో వాళ్ళకి సేఫ్టీ అనేది ఫస్ట్ ఇవ్వాలి. ఎక్కడ పడితే అక్కడ నుంచొని ఎక్కడ పడితే అక్కడ బస్సు ఆగటం అనేది, ఆ సిస్టమ్ అనేది టోటల్ గా తీసేసి ఒక స్టాండర్డ్ సిస్టమ్ తీసుకురావాలని కోరుకున్నాను. పికప్ పాయింట్స్ వచ్చేసి జోన్ డిజైన్ చేయాలి, సో దట్ వెహికల్స్ వెళ్లే వాళ్ళు కూడా వచ్చేసి ఒక అవేర్నెస్ ఉంటుంది ఇక్కడ పికప్ పాయింట్ ఉంది స్టూడెంట్స్ అని. సో ఇలాంటి ఇష్యూస్ ఫ్యూచర్ లో రాకుండా ఉండాలి అంటే మనందరూ దీన్ని వాయిస్ అవుట్ చేయాలి. అండ్ ఈవెన్ ఆర్టీసీ హెవీ డ్యూటీ బస్సెస్ ఇలాంటివి, ఇంత ఆర్టీసీ ఎస్పెషలీ 30 కిలోమీటర్స్ కంటే స్పీడ్ వెళ్ళకూడదు అనేది ఒకటి కట్ ఆఫ్ పెట్టేసేయాలి. సో ఇలాంటి థాట్స్ ఉన్నాయి. సో మీరు కూడా అవన్నీ షేర్ చేసుకోండి. ఫ్యూచర్ లో ఇలాంటి పిల్లలకి ఏ డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. మనం ఇండియాలో యాక్సిడెంట్స్ ఇలాగే జరుగుతాయి, అది మనం మార్చలేము, అది ఇది చాలా మంది మాట్లాడుకుంటాం. బట్ ఈ ప్లేస్ లో సంథింగ్ ఒక స్టెప్ తీస్తున్నా నేను. ఏ పాపం తెలియని సాత్విక్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు కష్టపడాలి? ఎలాగో వాళ్ళకి తెలియని లాస్ మనం పూడ్చలేము. అట్లీస్ట్ జస్టిస్ కావాలి. జస్టిస్ ఫర్ సాత్విక్. సో మనందరూ కలిసి ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ని వాయిస్ అవుట్ చేద్దాం. థ్యాంక్ యూ.